హలో మా అందరికీ ఈ వీడియో టాపిక్ ఏంటంటే నేను ద్వారకా వెళ్తున్నాను అనమాట. ద్వారకాలో నేను ఎలా వెళ్తా, ఏమేమి ఫేస్ చేస్తా, టెంపుల్ ఎలా ఉంటుందో అన్నీ అయితే ఈ వీడియోలో పెడతా అనమాట. నేనైతే ఇప్పుడు కాలేజ్ నుంచి అయితే బయటికి వెళ్తున్నా. యాక్చువల్గా అయితే నా పాత ఛానల్ ఉంది, అదైతే గేమ్కి సంబంధించింది అనమాట. నేను అందుకే దాంట్లో పెట్టకుండా కొత్త ఛానల్లో పెడుతున్నా. ఇప్పుడైతే ఎలా ఉంటుంది అంత అయితే మీరు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఓకేనా, లెట్స్ సీ. మేమైతే బయటికి రాగానే రైల్వే స్టేషన్కి ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాం అనమాట. ఇద్దరికి ఆటో 170 రూపీస్ అయితే ఛార్జ్ అయింది. 4 మినిట్స్లో వస్తుందని చూపిస్తుంది మనకైతే. ఆటో అయితే వచ్చేసింది, మేమైతే ఎక్కువ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ రాజ్కోట్ సిటీ మాత్రం కొంచెం బాగానే ఉంటుంది బయట. నేనైతే సెకండ్ టైం అనమాట కాలేజ్ నుంచి బయటికి రావడం. ఇక్కడ మాత్రం లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే చాలా ఉంటుంది, మన వాళ్ళు ఏం మాట్లాడేది కూడా అర్థం కాదు. ఇప్పుడైతే మేము స్టేషన్ దగ్గర దిగినాం అనమాట. ఆటో అయితే చాలా స్పీడ్గా వచ్చిండు. ఒక 15 మినిట్స్ అయితే పట్టింది మాకు కాలేజ్ దగ్గర నుంచి రావడానికి. ఇప్పుడైతే ఫస్ట్ ట్రైన్ అయితే 10కి ఉంది. 10కి ట్రైన్ ఎక్కితే ఒక 2కి అట్లా దిగుతాం మేము. ఇప్పుడు ఫస్ట్ అయితే తినాలి కాబట్టి మరి ఇక్కడ చూద్దాం, ఏదో షాపులు ఉన్నాయి, ఏమైనా దొరికిద్దేమో. ఇక్కడ ఎగ్ రైస్ అయితే ఒకటి తీసుకున్నాం స్టేషన్ ఫ్రంట్గా. 70 రూపీస్ అయితే పడింది ప్లేట్. నేనైతే ఇప్పుడే తినేసి రైల్వే స్టేషన్ లోపలికి అయితే వచ్చేసిన అనమాట. మనోడైతే టికెట్ 8కి ఇస్తారంట ద్వారకాకి. 10కి అయితే ట్రైన్ ఉంది, ఒక అర్ధగంట లేట్. 10:30కి అయితే చూపిస్తుంది మనకు ట్రైన్ యాప్లో. నాకు అది చూద్దాం, అంతసేపు అయితే వెయిట్ చేయాలి ఇంక ఇక్కడే కూర్చొని. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయితే అవుతుంది అనమాట. మేమైతే ఇక్కడ కూర్చొని ఉన్నాం వెయిటింగ్ చేస్తా ఇక్కడ చైర్ దగ్గర. ట్రైన్ అయితే 10:30కి వచ్చింది. 10:30కి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి రాజ్కోట్ నుంచి ద్వారకా వెళ్ళేసరికి అయితే 2:30, 3 అట్లా అవుతుంది అనమాట. ఇంకా ప్లాన్ ఏంటంటే రైల్వే స్టేషన్లో దిగేసి కాసేపు అక్కడే కూర్చొని 5కి అట్లా స్టార్ట్ అవుతాం ద్వారకా టెంపుల్కి. రైల్వే స్టేషన్ నుంచి అయితే ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ అయితే ఉంది. ఆటోలో అయితే 10 రూపీస్ 20 రూపీస్ అంటాం. బై వాక్ అయితే వెళ్ళిపోతాం, ఎందుకంటే పొద్దున్నే కాబట్టి ఇంకంత అవసరం కూడా లేదు, వాకింగ్ లాగా ఉంటుంది. వెళ్ళిపోయి టెంపుల్ అయితే 6:30కి ఓపెన్ అవుతుందంట. టెంపుల్కి కూడా ఓపెనింగ్ టైమ్స్ ఉన్నాయి. మధ్యాహ్నం అయితే క్లోజ్ ఉంటుంది. 6:30 నుంచి ఎంతకో టైం ఉంది, నేనైతే చెక్ చేసి పెడతా దాని పోస్టర్ అయితే. ఓకేనా, అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. తర్వాత ద్వారకాలో మార్నింగే దర్శనం అయిపోయి వెనక బేట్ ద్వారక, అసలైన ద్వారక అయితే ఉందన్నమాట. అదే సముద్రంలో మునిగిపోయింది కదా, అక్కడికైతే వెళ్తాం అనమాట. రేపు ఈవినింగ్ కల్లా అయితే మొత్తం ముగించుకోవాలనుకుంటున్నాం. మరి చూద్దాం ఎట్లా కుదిరిద్దో. మనకైతే తెలియని ప్లేసులు కాబట్టి ఎట్లా ఉండేది తెలియదు, సిచ్యువేషన్ బట్టి మనం వెళ్ళాలా, చూద్దాం, లెట్స్ సీ. ఇప్పుడైతే ఈ ప్లాట్ఫామ్ మీదకి వందే భారత్ ట్రైన్ అయితే వచ్చిందనమాట. వన్ ఆఫ్ ద ఫేవరెట్ ట్రైన్ అనమాట నాకైతే. ఇది కూడా ద్వారకా వెళ్తుంది. దీని నెక్స్ట్ ట్రైన్ అయితే మేము ఎక్కేది ట్రైన్, అదైతే 1/2 అవర్ లేట్ వస్తుంది. ఇదేమో ఆన్ టైం వచ్చేసింది. మరి వందే భారత్ అంటే అరేంజ్ ఉంటుంది. మరి చూద్దాం మనోడు ఎంతవరకు లాగుతాడో, కరెక్ట్ టైంకి వస్తాడో రాడో. 1/2 అవర్ అయితే లేట్ ఉంది ప్రజెంట్ అయితే. ఓకే, వందే భారత్ తర్వాత ఇంకో ట్రైన్ కూడా వచ్చిందనమాట. ఇది ఎక్కడికి వెళ్ళిద్దో తెలియదు. వీళ్ళైతే చైన్ లాగారు కరెక్ట్గా ట్రైన్ స్టార్ట్ అయ్యే టైంకి. ఏదో దొంగతనం జరిగినట్టుంది, చైన్దో ఏదో, అందుకే ఆపారనమాట. దాని తర్వాత నా ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. మేమైతే లోపలికి ఎక్కి కూర్చున్నాం. మాకైతే రిజర్వేషన్ లేదు, కానీ ఇక్కడైతే ఖాళీగా ఉంది ట్రైన్ అంతా. మన వాళ్ళు అయితే అన్న వాళ్ళు ఇచ్చేసిండ్రు. బయట వ్యూ అయితే ఇలా ఉంది, వర్షం పడుతుంది ఫుల్గా. మరి ట్రైన్ అయితే స్పీడ్గానే పోతుంది. మరి 2:30 లోపు లాగుతుందో లేదో తెలియదు అంత స్పీడ్గా. మరి చూద్దాం. ఇప్పుడైతే నేను నిద్రపోతున్నా కాసేపు. గుడ్ నైట్, రేపు ద్వారకాలో అయితే కలుసుకుందాం. ఓకే, రైట్ నౌ ఐ మీన్ ద్వారకా. ట్రైన్ అయితే 1.5 అవర్ లేట్గా వచ్చిందనమాట. 2:30కి రావాల్సింది అయితే 4కి అయితే వచ్చింది. దిగంగానే ఇక్కడైతే మనకి పికాక్ కనపడింది అనమాట. ఐ థింక్ ఇట్స్ బెటర్, వెల్కమ్ టు మీ. మరి ఇప్పుడైతే మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడే వెయిటింగ్ హాల్లో టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం. 6:30కి టెంపుల్ స్టార్ట్ అవుద్దంట. 6:30కి మంగళారతి అన్నారు. ఇంకా అలాగే అక్కడికి వెళ్ళి గోమతి రివర్లో అయితే ఫస్ట్ మునగాలంట. కానీ అక్కడికైతే అలో ఉంటుందో లేదో తెలియదు, ఎందుకంటే ఇక్కడ ఫుల్ వర్షాలు, ఫ్లడ్స్ ఉన్నాయని అన్నారు, న్యూస్ అయితే ఉంది. మరి చూద్దాం అలో చేస్తారో లేదో. ఇంకొకటి, నేను ట్రైన్లో నాకైతే ఒక గుజరాతీ పర్సన్ అయితే కలిసిండు అనమాట. ఆయన అయితే బాగా 2 అవర్స్ వరకు అయితే నాతో బాగా మాట్లాడిండు. ఆయనకి ఇక్కడ ద్వారకాలో తెలిసిన వాళ్ళ బాబాయ్ ఉన్నాడంట ఆ అన్నకి. ఆయనైతే ఏ ప్రాబ్లం వచ్చినా ఎక్కడికైనా తిరగాలన్నా నాకైతే కాంటాక్ట్ అవ్వు, నేను చెప్తాను, నేను చూసుకుంటాను అయితే చెప్పిండు అనమాట. ఆయన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిండు. ఇట్స్ గుడ్ రిసీవ్. ఇంకొకటి, వాళ్ళ మదర్ కూడా చనిపోయినారంట. వాళ్ళ మదర్ గురించి చెప్పి ఒక 2 అవర్స్ అయితే బాగా మాట్లాడిండు మాకంతా చెప్పడం, కానీ లైఫ్ గురించి అంతా. ఓకే, గుజరాత్లో న్యూ ప్లేస్, పర్సన్స్ ఎలా ఉంటారో తెలియదు, కొంచెం డిఫరెంట్గా ఉంటారు అనుకున్నా, కానీ పర్లేదు, ఇక్కడ కూడా బాగానే ఉన్నారు. నాకు కనపడినంతవరకు అయితే అందరూ మంచిగానే రిసీవ్ చేసుకున్నారు నన్ను, అంటే మాట్లాడే విధానంలో కానీ ఏదైనా కానీ. ఇప్పుడైతే నేను టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నా. లెట్స్ మీట్ ఎట్ టెంపుల్. ఇప్పుడైతే రైల్వే స్టేషన్ బయటికి అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడ ఆటోస్ కూడా ఉన్నాయి అవైలబుల్గా. ఇదైతే అక్కడికి టెంపుల్కి వెళ్ళడానికి ఒక 20 రూపీస్ అయితే తీసుకుంటారు నాకు తెలిసి ఒక పర్సన్కి. కానీ 2.3 కిలోమీటర్స్ కాబట్టి మేము ఎట్లా, ఇంకా టైం ఉంది 6:30, 1 అవర్ టైం ఉంది టెంపుల్ ఓపెన్ అవ్వడానికి. అట్లా కాసేపు నడుద్దాం అనుకుంటున్నాం మార్నింగే. ఇప్పుడైతే ఆటో ఎక్కట్లేదు, చూద్దాం దారిలో ఏమేమి కనిపిస్తాయో అప్పుడైతే వీడియో చేసి పెడదాం. ఓకేనా, మార్నింగే టీ తాగితే ఒక రేంజ్ ఉంటుంది, కానీ అయితే నేను స్మెల్ చూసి ఒక రేంజ్లో ఉంటుంది అనుకున్నా టీ అయితే.
మొత్తం వాటరే భయ. ఇక్కడ మాత్రం ఎవరన్నా ద్వారకాకి వచ్చి అసలు టీ ట్రై చేయొద్దు రైల్వే స్టేషన్లో. ఇప్పుడైతే మేము ఊర్లోకి అయితే ఎంటర్ అయినాం. మరి ఇక్కడ డిఫరెంట్గా ఏం కనపడుతుందో చూద్దాం వీడియోలో. ప్రస్తుతానికి అయితే ఆటో వాళ్ళు అయితే వెళ్తున్నారు ప్యాసింజర్స్ని తీసుకొని. మేమైతే బై వాక్ అయితే వెళ్తున్నాం టెంపుల్కి. ఓపెన్ అయ్యే లోపు వెళ్ళిపోవచ్చు మేము అక్కడికి. వెళ్ళిపోయి సన్ రైజ్ అయితే ఉంటుంది బీచ్ దగ్గర. ఆ సన్ రైజ్ అయితే చూద్దాం ఆ సన్ రైజ్ ఎట్లా ఉంటుందో. విలేజ్ అయితే ఒక రేంజ్లో ఉందన్నమాట, పీస్ఫుల్గా. మార్నింగ్ కాబట్టి అయితే బాగుంది. ఇక్కడైతే రోడ్డు మీద ఆవులు అంతా. మరి ఇక్కడ చూద్దాం. నాకైతే ఇంకా ఆటోలో వెళ్దాం అనుకుంటున్నాం. మరి ఏదైనా ఆటో వస్తే వెళ్ళాలి, లేకపోతే బై వాకే వెళ్ళిపోదాం. మరి చూద్దాం ఎట్లా ఉంటుందో. కొంచెం ముందుకి నడుచుకుంటూ రాగానే మాకైతే ఆటో దొరికింది. మనోడైతే 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి. ఇక్కడ ఫ్యామిలీస్తో వచ్చే వాళ్ళకైతే ఏ ఇబ్బంది ఉండదన్నమాట, ఎందుకంటే చాలా హోటల్స్ ఉన్నాయి ఇక్కడ రూమ్స్ తీసుకొని ఉండడానికి. అయితే మనోడైతే ఇప్పుడు 20 రూపీస్ తీసుకుంటున్నాడు. మరి ఎర్లీ మార్నింగ్ అయినా కూడా ఎక్కువ ఛార్జ్ చేయకుండా ఇప్పుడైతే టెంపుల్ దగ్గర అయితే కలుసుకుందాం, ఓకేనా. మన ఆటో వాళ్ళు అయితే ఇక్కడ ఆపినారు అనమాట ఈ ప్లేస్ దగ్గర. ఇక్కడ నుంచి అయితే స్ట్రైట్గా వెళ్తే టెంపుల్ అని చెప్పినారు. ఇక్కడ వచ్చే దారిలో అయితే చాలా హోటల్స్ ఉన్నాయి. ఎవరైనా ఫ్యామిలీతో వస్తే మాత్రం ఏ ఇబ్బంది అయితే ఉండదు అనుకుంటున్నాను నాకు తెలిసి. ఇట్లా స్ట్రైట్గా వెళ్తే టెంపుల్ అన్నారు. మరి చూద్దాం ఎట్లా ఉంటుందో. ఇప్పుడైతే ఎవరైతే ఏ షాప్స్ ఓపెన్ చేయాలా. ఎర్లీ మార్నింగ్ టైం అయితే 5:50 అవుతుంది. మరి 6:30కి టెంపుల్ అన్నారు. అందులో వీళ్ళ ఎంత రష్ ఉంటుందో చూద్దాం. ఇప్పుడైతే ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాం. ఆ ఆటో అని చెప్పింది అయితే ఇట్లానే అన్నారు. మరి ఇటు సైడో కాదో తెలియదు. ఓకే, ఇటు సైడ్ అయితే గోమతి రివర్ అనమాట. నేనైతే యూట్యూబ్ బ్లాగ్లో చూసిన, నాకు తెలిసి ఇటు సైడ్ అనుకుంటా టెంపుల్. ఫస్ట్ అయితే ఇది రివర్ సైడ్ టెంపుల్ దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ అయితే దూరం నుంచి టెంపుల్ చూసేసి తర్వాత రివర్ దగ్గరికి అయితే వెళ్ళి సన్ రైజ్ చూసేసి తర్వాత మళ్ళీ టెంపుల్కి వచ్చేద్దాం అనమాట. ఇక్కడైతే ఉంది కదా టెంపుల్. ఓకే, మరి మార్నింగ్ అయితే విజిటింగ్ ఎట్లా ఉంటుందో తెలియదు. మార్నింగ్ అయితే కొంచెం బాగుంటుంది చూడ్డానికి. ఇప్పుడైతే ఇట్లా ఉంది. కొంచెం లోపలికి వెళ్ళి చూద్దాం రారా. రష్ అయితే అంతకు లేదు మార్నింగే. మరి దర్శనం ఎలా ఉంటుందో తెలియదు, ఎంత టైం పడుతుందో. లోపలికి కెమెరా కూడా అలో లేదనుకుంటా నాకు తెలిసి. ఇక్కడికి అలో లేదో లేకపోతే బేట్ ద్వారకాకి లేదో తెలియదు. నాకు తెలిసి ఇక్కడే అలో లేదనుకుంటా. ఇక్కడ అక్కడ 2 చోట్ల లేదనుకుంటున్నా. అయితే ఏదో అమ్ముతున్నాడు మనకు తెలియదు. అమ్మో పెద్ద క్యూవే. ఇదంతా టెంపుల్ దగ్గరికేనా? అదైతే టెంపుల్. నేనైతే మార్నింగ్ టెంపుల్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి వీడియో అయితే తీస్తా, ఓకేనా. అలో ఉంటే అది కూడా, లేకపోతే ఏం చేయలేం, ఓకే. ఇది టెంపుల్ వచ్చేసి ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే గోమతి రివర్ అండ్ సముద్రం అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ గోమతి రివర్ సముద్రం 2 మీట్ అవుతాయి కదా. ఎండింగ్ అనేది ఇదే. ఇక్కడే ఇదేంద్ర సుధామ సేతు, పేరు సరిగ్గా సుధామ సేతు అనుకుంటా. ఆ బ్రిడ్జ్ అయితే ఉంది. అది వేరేది, అది బేట్ ద్వారక దగ్గర. ఇది నార్మల్ది బ్రిడ్జ్. మరి ఈ బ్రిడ్జ్ ఓపెన్ ఉందో లేదో తెలియదు. ఇప్పుడు నేను చూసిన వ్లాగులు అయితే క్లోజ్ అని చెప్పారు. మరి చూద్దాం. రివర్ కొంచెం మార్నింగ్ అయితే అంతా చూడడానికి బాగుంటుంది. మేము ముందే తీస్తున్నాం, మామూలుగా ఇటు సైడ్ వస్తున్నా కదా అని. ఇదిగో సుధామ సేతు అని అక్కడైతే బోర్డు. అవునవును. టెంపుల్ అయితే ఓపెన్ అయ్యే లోపు మేమైతే ఇక్కడ రాక్ బీచ్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట సన్ రైజ్ కోసం. మరి ఇప్పుడైతే మోడంగా ఉంది, సన్ రైజ్ అవుతుందో తెలియదు. అలలు మాత్రం ఒక రేంజ్లో వస్తున్నాయి ఇక్కడ బీచ్ దగ్గర. నాకైతే ఫస్ట్ టైం ఎప్పుడైతే బీచ్ దగ్గరికి రాలా. ఇక్కడ ద్వారకా ప్లస్ బీచ్ అదే సూపర్గా ఉంది నాకైతే ఎక్స్పీరియన్స్. మరి చూద్దాం సన్ రైజ్ వచ్చేదో రాదో. ఒకవేళ రాకపోతే ఒక 6:40, 6:50 వరకు అయితే వెయిట్ చేసి తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. దాని తర్వాత బేట్ ద్వారకా. అక్కడ ఎలా ఉంటుందో చూద్దాం సముద్రం దగ్గర. ప్రెజెంట్ అయితే ఇక్కడ బాగుంది. మార్నింగ్ కాబట్టి అంతా సూపర్ ఉంది అసలు. అటు సైడ్ గోమతి రివర్ అనమాట. అటు సైడ్ నుంచి ఇక్కడ గోమతి రివర్ అటు సైడ్ నుంచి వచ్చి ఇక్కడ మెర్జ్ అయిపోద్ది సముద్రంలో. అక్కడ టెంపుల్కి వెళ్ళే వాళ్ళు అయితే అక్కడ స్నానం చేస్తారు. నేను అక్కడికి కూడా వెళ్ళి చూపిస్తా. ఇంకా నైట్ అవుతుందని, అంటే చీకటి ఉందని నేను అక్కడ వీడియో తీయలేదు, డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసిన. ఇదైతే బీచ్ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి లెఫ్ట్కి స్ట్రైట్గా వెళ్తే మనైతే గోమతి రివర్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. అదే గోమతి రివర్ అంటే గంగానది ఉపనది అని చెప్పా కదా ఇందాక, అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్నా. అదైతే ఇక్కడికి వచ్చేసి సముద్రంలో అయితే మెర్జ్ అవుద్దంట. అందరు ఇక్కడే స్నానాలు చేసి ఆ టెంపుల్కి వెళ్తారు. మరి చూద్దాం, అక్కడికైతే వెళ్తున్నాం ఇప్పుడు దగ్గరికి. ఎక్స్పీరియన్స్ అయితే ఒక రేంజ్లో ఉంది. ఎర్లీ మార్నింగ్ అయితే ద్వారకాకి వస్తే సూపర్ ఉంటుంది. అక్కడ విలేజ్ కూడా చాలా, అసలు రోడ్డు మొత్తం ఆవులు, మొత్తం గ్రీనరీగా చెట్లు, రోడ్డు మాత్రం సూపర్గా ఉంది, నీట్గా మొత్తం. ఇక్కడైతే హోటల్స్ కూడా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఫ్యామిలీస్తో ఎవరైనా రావచ్చు.
ప్రశాంతంగా అయితే ఉంటుంది ఇక్కడ వెదర్ మాత్రం. ఇది వచ్చేసి గోమతి రివర్ అనమాట. ఇక్కడ నుంచి అక్కడైతే చూస్తున్నారు కదా బ్రిడ్జి ఒకటి దూరంగా, అదైతే సుధామ సేతు అంట దాని పేరు. ఇప్పుడైతే అలో లేదు ఎవరికి, మరి ఎందుకు అలో లేదో తెలియదు, నాకు తెలిసి కన్స్ట్రక్షన్ అనుకుంటున్నా. ఇది వచ్చేసి గోమతి రివర్. అది అక్కడ అందరూ మునుగుతున్నారు కదా, ఇక్కడ అందరూ స్నానాలు చేసి అయితే టెంపుల్కి వెళ్తారు అనమాట. ఆ బ్రిడ్జి అయితే ఓపెన్ ఉంటే బాగుంది, ఎందుకంటే ఆ బ్రిడ్జి ఎక్కిన తర్వాత అటు సైడ్కి వెళ్తే ఒక 5 బావులు ఉంటాయి. అది పాండవులు 5 మంది తవ్వించారంట. ఒక్కొక్కటి వాటర్ అనేది ఒక్కొక్క బావిలో డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అయితే వేరే దాంట్లో చూసి తెలుసుకున్నా దాన్ని. అక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది కృష్ణుడిది ఇంకొకటి, అక్కడికి వెళ్తే బాగుండేది. మరి చూద్దాం, ఇక్కడ నుంచి నేను వెళ్ళడానికి ట్రై చేస్తాను వాటర్లో అవతలకి. ప్రస్తుతానికి అయితే ఆ బ్రిడ్జ్ అయితే క్లోజ్ ఉంది. ఒకవేళ ఏదన్నా బోటింగ్ కూడా లేదు. ఇంతకుముందు అయితే నేను ఒక లాగ్లో బోటింగ్ కూడా చూసినా, మరి ఇక్కడ బోటింగ్ కూడా అవైలబుల్ లేదు, అంతా బంద్ చేసేసాడు అనమాట బోటింగ్లు అన్నీ. ఇంకా మామూలుగా ఇట్లా ఈత కొట్టుకుంటానో లేకపోతే నడుచుకుంటూ వెళ్ళడానికి ట్రై చేస్తా, అది లోతుని బట్టి వీడియో కోసం అవతలకి వెళ్ళడానికి. ఎవరన్నా వెళ్తే అవతలకి హలో అంటే ఎవరు ఏమన్నా పోతే నేను వెళ్తా. చూద్దాం. టెంపుల్ దగ్గరికి అయితే నేను ఒకవేళ వెళ్ళే మాట అయితే ఇటు సైడ్ అయితే వీడియో పెడతా. ఒకవేళ కుదరకపోతే టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ టెంపుల్ వీడియో అయితే పెడతా, ఓకేనా. ఇప్పుడైతే నాది ఇక్కడ స్నానం అయిపోయింది. నెక్స్ట్ అయితే నేను చెప్పినా కదా టెంపుల్కి వెళ్తా. స్నానం అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్ళాలి. నేను చెప్పా కదా గోమతి రివర్ మెర్జ్ అవుతుందని సముద్రంలో, అదైతే ఇటు సైడ్ అనమాట. చూడండి, ఫ్లిప్ చేస్తా. ఇక్కడైతే సన్ రైజ్ అవుతుంది. నేను యాక్చువల్గా అయితే అటు సైడ్ అవుతుంది అనుకున్నా, సముద్రం సైడ్, కానీ ఇటు సైడ్ వచ్చింది మరి సన్. కానీ వ్యూ అయితే సూపర్ ఉంది. ఈ టైంలో దిగింటే బాగుంటుంది నీళ్ళలోకి స్నానం చేయడానికి. ఇప్పుడైతే నేను టెంపుల్ దగ్గరికి వెళ్తా. ఇటు సైడ్ అయితే వెళ్ళాలన్నమాట. స్నానం చేసిన వాళ్ళు అయితే ఇటు సైడ్ వెళ్ళి లెఫ్ట్ తిరిగితే టెంపుల్ అయితే వస్తుంది అనమాట. టెంపుల్ దగ్గరికి అయితే నేను వీడియో తీస్తాను, ఓకేనా. వ్యూ అయితే సూపర్ ఉంది. చెప్పా కదా సుధామ సేతు అని, అదే అనమాట. ఇప్పుడైతే క్లియర్గా కనపడుతుంది అనుకుంటా. మరి ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుందని ఆపేసిండ్రు దీన్ని. ఇటు సైడ్ నుంచి అవతలకి వెళ్తారు అనమాట. అక్కడ ఇంకొక టెంపుల్ ఉంది, దానికోసం వెళ్తారు ఈ బ్రిడ్జి పై నుంచి. ఇప్పుడైతే బై వాక్ వెళ్ళొచ్చు, కానీ నదిలో నుంచి నేను అక్కడ ట్రై చేసినా అక్కడికి వెళ్ళడానికి మొత్తం అది రాళ్ళంతా జారుతున్నాయి అనమాట. అదే అంటారు కదా పాచి అని, దానివల్ల. ఇక్కడైతే ఒక శివుడిది గుడి ఉంది, చిన్న టెంపుల్. సైడ్ నుంచి స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే టెంపుల్ అయితే స్టార్ట్ అవుద్ది. ఓపీ లెవెల్ ఉంది అసలు. వ్యూ అయితే మామూలుగా లేదు. సన్ రైజ్ మాత్రం ఒక రేంజ్ అసలు. మేమైతే అక్కడ నీళ్ళలో మునిగి ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. టెంపుల్ టైం అయితే అయిపోయింది, ఓపెనింగ్ టైం 6:30 దాటిపోయింది అనమాట. మళ్ళీ 8కి అయితే క్లోజ్ ఉంటుంది అనుకుంటాను తెలిసి ఒక అంకుల్ చెప్పింది షాప్లో. అయితే ఇప్పుడు స్పీడ్గా వెళ్తున్నాం. ఇక్కడ సుధామ సేతు నుంచి అయితే టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. టెంపుల్ దగ్గర కలుసుకుందాం, ఓకే. ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్కి వెళ్తే టెంపుల్ అయితే వచ్చింది అనమాట. నేను చెప్పా కదా సుధామ సేతు అనేది అయితే మెయిన్ అనమాట. ఇక్కడ నుంచి అయితే అవతలకి వెళ్ళాలి, కానీ ఇప్పుడైతే క్లోజ్ ఉంది సుధామ సేతు అని. మామూలుగా ఇటు సైడ్ అయితే బోట్స్ అవైలబుల్ ఉండేవి అటు సైడ్కి వెళ్ళడానికి. మరి ప్రెసెంట్ అయితే ఏ బోట్స్ లేవు. మ్యాక్సిమం అందరూ అయితే ఇక్కడే స్నానాలు చేస్తారనమాట. అంత దూరం అటు సైడ్కి అయితే రారు. నేను ఇందాక చూపించా కదా, మొత్తం ఇక్కడే అయిపోద్ది. బట్ ఇక్కడైతే ఏ బోట్స్ కనపడట్లా. నేను చూసినప్పుడు అయితే వ్లాగ్ చూసినప్పుడైతే ఒక అన్న వ్లాగ్, దాంట్లో అయితే ఫుల్ బోట్స్ ఉండేవి అవతలకి. మొత్తం ఇక్కడ బోట్ రైడింగ్స్ చిన్న పిల్లలకి వాళ్ళందరికైతే ఉండేది. ఇక్కడైతే డ్రోన్స్ కూడా ఎగిరేయకూడదంట వ్యూ కోసం. వ్యూ అయితే ఇలా ఉంది సుధామ సేతుది. బ్రిడ్జి పైకి అలో ఉంటే సూపర్ ఉండేది. మరి బ్యాట్లకి ఏం చేస్తాం, నెక్స్ట్ టైం అన్నా వచ్చినప్పుడు చూడాలా. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. అదే టెంపుల్ చెప్పా కదా ఫ్లాగ్ అని. టెంపుల్ దగ్గర ఎవ్రీ 50 మినిట్స్కి ఆర్ 30 మినిట్స్కి అయితే చేంజ్ చేస్తారు. నాకు తెలిసి ఇక్కడ గర్ల్స్కి కొనుక్కోవడానికి చాలా ఉంటాయి అనుకుంటా. ఉప్పి మొత్తం షాప్సే ఇక్కడ. మరి తినడానికి ఏదో వింత వింత ఉన్నాయి, మనకైతే తెలియదు ఏంటో. ఇంకా టిఫిన్ కూడా చేయాలి అది కూడా. ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్ళేసి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకేదైనా నెక్స్ట్ ప్లాన్. ఇంతసేపు అయితే సన్ రైజ్ కోసం బీచ్ దగ్గర వెయిట్ చేసినా, కానీ అదైతే కుదరలేదు.
కనిపిస్తుంది కదా, ఇదైతే టెంపుల్ అనమాట. ఇక్కడైతే ఎవ్రీ 15 మినిట్స్కి అయితే ఫ్లాగ్ మారుస్తారంట, 15 or 30 మినిట్స్కి. ఇటు సైడ్ వెళ్తే ఇక్కడైతే చెప్పులు, ఫోన్లు అన్నీ పెట్టుకోవడానికి అయితే ప్లేస్ లాకర్. ఇటు సైడ్ స్ట్రైట్గా వెళ్తే టెంపుల్కి ఫ్రంట్ ద్వారం అనమాట, అక్కడ నుంచి అయితే టెంపుల్లోకి వెళ్ళాలి. కానీ బెస్ట్ ఏంటంటే లెఫ్ట్ సైడ్కి వెళ్తే వెనక నుంచి ఎగ్జిట్ ఉంటుంది టెంపుల్లోకి. అట్లా వెళ్తే మీరు డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళి అయితే కొంచెం అట్లా కాళ్ళు లేపి చూస్తే దేవుడు కనపడతాడు అనమాట, స్ట్రైట్గా ఉంటాడు. కానీ మీరు ఏంటంటే క్యూలో ఉంటారు అంతే, ఎవరు ఆపరు దర్శనానికి అయితే. నేనైతే ఒక జస్ట్ 2 మినిట్స్లో అయితే లోపలికి వెళ్ళేసి దండం పెట్టుకొని వచ్చేసిన అనమాట, అంత స్పీడ్గా అయిపోయింది దర్శనం. ఇది వచ్చేసి టెంపుల్ గురించి ఏంటంటే నాకు అంత కరెక్ట్గా తెలియదు, కానీ చెప్తాను నేనైతే. ఇది వచ్చేసి శ్రీకృష్ణుడు మనవడు అయితే కట్టిండు అనమాట, అదైతే పేరు వజ్రనాథుడు అంట. దీని టెంపుల్ పేరు వచ్చేసి ద్వారకాధీశ్. ద్వారకాధీశ్ అంటే ద్వారకాకి రాజు, ద్వారకాధీశ్ టెంపుల్ అని ఉంటుంది. ఇది వచ్చేసి 170 feet ఉంటుంది, 72 స్తంభాలు అయితే కట్టిండు అనమాట. ఇదైతే 3000 years అగోది టెంపుల్ వచ్చేసి, ఇంతే నాకు తెలిసింది. ఇంకా అటు సైడ్ అయితే గోమతి రివర్ అండ్ సుధామస్ అయితే అంతా ఇటు సైడే, ఎగ్జిట్ కూడా అటు సైడే. ఎవరన్నా ఇంకా వెళ్ళి దర్శనం ఈజీగా చేసుకోవాలంటే ఇటు సైడ్ నుంచి వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఫోన్స్, లాకర్స్ పెట్టుకోవడానికి అయితే అంత సేఫ్ కాదు. వెనక్కి వెళ్తే ఒక షాప్స్లో అయితే వాళ్ళే ఒక టోకెన్ ఇచ్చి ఫోన్స్, స్లీపర్స్ అయితే పెట్టుకుంటారు అనమాట వాళ్ళ దగ్గర సేఫ్గా అయితే. అదైతే బెస్ట్ చాయిస్ అనమాట. ఓకే, ఇది వచ్చేసి నెక్స్ట్ అయితే మన టార్గెట్ బేట్ ద్వారకా. అక్కడికి వెళ్ళిన తర్వాత నేనైతే వీడియో తీస్తాను, ఓకేనా. ఇప్పుడైతే బేట్ ద్వారకాకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి, ఇటు సైడ్ వెళ్తే ఆటోస్ అన్నీ దొరుకుతాయి. ఓకే, మేమైతే ఒక ఆటో మాట్లాడుకున్నాం అనమాట. మాతో పాటు ఒక 4 ఉన్నారు, వేరే వాళ్ళు స్ట్రేంజర్స్. పర్ పర్సన్ అయితే 200 ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు, మొత్తం బేట్ ద్వారకా దాంతోపాటు ముందున్న ప్లేసెస్ అన్ని తిప్పడానికి. ఇప్పుడైతే వెళ్తున్నాం అక్కడికి, దారిలో ఏమేమి కనపొస్తే దాని తర్వాత బేట్ ద్వారకా మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం, ఓకేనా. ఇప్పుడైతే నేను నాగేశ్వర జ్యోతిలింగం టెంపుల్ దగ్గర అయితే ఉన్నాను అనమాట. ఇదైతే బేట్ ద్వారకా వెళ్ళే రూట్లో అయితే కలిసిద్ది. ఇదేంటంటే ఈ శివుడిది అయితే బొమ్మ వచ్చేసి, స్టాచ్యూ వచ్చేసి 125 feet అయితే హైట్ ఉంటుంది అనమాట. దీని పక్కన అయితే గుడి అయితే ఉంటుంది జ్యోతిలింగంది. ఇదైతే ప్రపంచంలో 12 జ్యోతిలింగాలలో ఇది ఒక 8వ అంట జ్యోతిలింగం అయితే. స్టాచ్యూ అయితే సూపర్ ఉంది, పెద్దగా 125 feet అయితే ఉంది. ఇక్కడ స్లిప్పర్స్ ఇప్పేసుకొని మీరైతే అక్కడ టెంపుల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడైతే నో ఎంట్రీ ఫీస్ ఏం లేదు, ఫోన్స్ పెట్టడం కానీ అన్నీ అలో ఉంది ఈ టెంపుల్లో అయితే. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి బేట్ ద్వారకా అనమాట. అక్కడైతే నేను బ్లాగ్ చేస్తాను. ఇక్కడైతే లోపల టెంపుల్లో నిజంగా కెమెరాతో ఫోటో తీయచ్చు అనుకుంటే నేను లోపల దేవుడిని కూడా చూపిస్తాను, ఓకేనా. ఇక్కడైతే క్యూ ఉంది, జనాలు అయితే ఎవరు లేరు ఇక్కడ. అంతా జంప్ చేసుకుంటా పోతున్నారు లాస్ట్ వరకు. మనం కూడా ట్రై చేద్దాం. నేనైతే డైరెక్ట్ గుడిలోకి వెళ్ళిన తర్వాత వీడియో రికార్డ్ చేస్తాను, ఓకేనా. మనం కూడా ఇప్పుడు జంపింగ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, అక్కడైతే టీవీలో లోపల పూజ జరిగేదైతే వీడియో తీస్తున్నారు అనమాట, లైవ్ చూపిస్తున్నారు. మరి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తా, ఓకే. కెమెరాస్ అయితే నాట్ అలౌడ్ అన్నారు, కానీ ఇక్కడైతే వీడియో తీస్తుంటే ఎవరు ఏమన్నట్లా. ఇదైతే దేవుడు అనమాట, మనకైతే పూజ జరుగుతుంది ఏదో. నెక్స్ట్ అయితే గోపితలం అనమాట, ఈ ప్లేస్ తర్వాత అక్కడైతే మీట్ అవుదాం. నేనైతే ఇప్పుడు గోపితలం అనే ప్లేస్లో ఉన్నాను అనమాట. ఆఫ్టర్ నాగేశ్వర జ్యోతిలింగం ఇదైతే వచ్చింది బేట్ ద్వారకా ముందే అయితే. దీని కథ ఏంటంటే గోపికలు శ్రీకృష్ణుడు ద్వారకా వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత గోపికలు శ్రీకృష్ణుని చూడలేననే బాధతోటి ఇక్కడ ప్రాణాలు వదిలిండ్రంట. అదైతే ఉంది, నాకు తెలిసిందైతే అది. నేను ఇక్కడ ఎతికితే అందరిని అడిగి కనుక్కుంటే ఇట్లయితే చెప్పాను అనమాట. మరి చూద్దాం ఇక్కడ ఏమేమి కనపడతాయో వీడియోలో ప్లేస్లో. ఏదో వ్లాగ్లో చూసినా ఒక కొలను ఉంటుందని ఇక్కడే అనుకుంటున్నా. అది ఇక్కడ ఏదో ఉంది, మొత్తం చూస్తే ఇదే అనుకుంటా కొలను. అరే ఇదేరా, ఫుల్ నీళ్ళు ఉన్నాయి కదా. అటు సైడ్ నుంచి రావాలనుకుంటా, అటు సైడ్ బాగుంటుంది చూడడానికి. ఇక్కడైతే గోపికలు ప్రాణాలు వదిలిండ్రు అని అయితే ఉంది చదివిన దాంట్లో. మరి అది ఎంతవరకు నిజమైతే నాకు తెలియదు. ఏంది గడుక్కునేది, ఏందేందో మాట్లాడతారు, అర్థమే కదరా. గుళ్ళో మాత్రం చాలా ఉన్నాయి. నేను బ్లాగ్లో చూసినప్పుడు అటు సైడ్ ఉంది,
అటు సైడ్ నుంచి చూపించండి, ఇటు సైడ్ వచ్చేసిన ఆపోజిట్ ఫుల్. तिरुपति बालाजी भगवान के दर्शन कीजिए, आइए तिरुपति बालाजी भगवान के दर्शन कीजिए. ఇదైతే గోపికలు ప్రాణాలు ఇచ్చిన కొలను అనుకుంటా, నాకు తెలిసిందైతే చెప్తున్నా నేను, మరి అది ఎంతవరకు నిజమైతే నాకు తెలియదు. మేమైతే ఇక్కడ పికాక్ సౌండ్ వచ్చేసరికి ఇటు సైడ్ వచ్చినాం అనమాట. ఇక్కడైతే ఒక టెంపుల్ ఉంది, ఇదేందో చూద్దాం వచ్చి. రాదా ఏం టెంపుల్ రా ఇది? ఓకే, శివుడిది. ఐ వాంట్ పికాక్ మ్యాన్. ఆడుందిరా ఎదురా. ఏ వెనక బ్యాక్ సైడ్ రా. ఓ టీకే టీకే వచ్చినాయన అలా ఏం లేదంటలేపా. ఏంద్రా శివుడిది ఉంది ఇక్కడ, అన్నీ మిక్స్డ్. అది వెనకరా తీ ఇటు సైడ్ రా, ఎదురా బ్యాక్ సైడ్ కనపడిందా? సర్చింగ్ పికాక్. దేవుడి కోసం వచ్చినట్టు లేదు, పికాక్ కోసం వచ్చినట్టుంది. ఎర్ర అది రే, పైనుంచి దూకా తల మీద. నుంచి కదా సౌండ్ వచ్చింది. ఆడరా. ఓకే డన్. దెర్ ఈస్ పికాక్. ఒకసారి అర్చవా మా కోసం? ఏదిరా అది? ఓకే. అర్చదేంద్రా అది? టెక్నాలజీ మాట్లాడు అది. రే దిస్ ఈస్ టెక్నాలజీ. మనోడైతే గూగుల్లో పికాక్ సౌండ్ అయితే పెట్టిన అనమాట, దాన్ని చూసి అన్నీ అరుస్తున్నాయి. అది అక్కడైతే ఒకటి ఉంది, నాకు కనపడింది. మా కోసం ఒకసారి పింఛమైతే ధన్యంలో అవుతాం. అరే ఇక్కడ క్లారిటీ కనపడుతుందిరా, ఇక్కడ ఏదో ఉంది సౌండ్, మరి ఇది చూడాలా. ఇంకోటి ఈడు ఉందిరా దగ్గరలో, దాన్ని తీయాలా. ఏడ పడితే ఆడ ఉంటాయి ఏందిరా అవి. ఓకే, మై జాబ్ డన్. ఐ వాంట్ టు సీ ఎ పికాక్. ఇట్స్ ఓవర్. మేమైతే ఇంకా బేట్ ద్వారకాకి అయితే స్టార్ట్ అయినాం అనమాట, రియల్ ద్వారకాకి. ఇక్కడ నుంచి అయితే 21 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. మరి చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో. లెట్స్ సీ. ఇదైతే అవతల ఏం కనపడట్లా, ఇదైతే ఫుట్పాత్ కోసం అనమాట. ఎవరైనా నడిచి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అవతలకి, ఆ టెంపుల్ దగ్గరికి. మనమైతే కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సూపర్ ఉంది కేబుల్ బ్రిడ్జ్ అయితే, ఓపి. ఎంత పైకి అయితే నాకు కానరాట్లేదు భయ్యా. ఓకే డన్. ఇక్కడ ట్రైన్ పమ్మన్ బ్రిడ్జ్ లాగా ఇక్కడ కూడా రైల్వే అది పెడితే బాగుంటుంది. వ్యూ మాత్రం సూపర్ ఉంది. వచ్చేటప్పుడు అయితే నేను ఆగి ఫొటోస్ అవన్నీ తీసుకుంటా. కేబుల్ బ్రిడ్జ్ నైట్ టైం అయితే సూపర్ ఉంటుంది. మరి మాకైతే కుదరదు కాబట్టి నైట్ అయితే రావడానికి, ఇంకా ఈ టైంలోనే వచ్చేసినాం అనమాట. బోట్స్ మొత్తం ఇండియన్ ఫ్లాగ్స్ తోటి నిండిపోయినాయి కదా. వ్యూ మాత్రం సూపర్ ఉంది. ఈవినింగ్ టైం అయితే సూపర్ ఉంటుంది ఇక్కడ చూడడానికి ఆగి. కేబుల్ బ్రిడ్జ్ నైట్ టైం వస్తే బాగుంటుంది.
ఇప్పుడు ఈ బ్రిడ్జి దాటితే డైరెక్ట్ బేట్ ద్వారకా అనమాట. అదే సముద్రంలో మునిగిపోయింది కదా, ఆ మునిగిపోయిన ద్వారకా కాకుండా మిగిలిన కొంచెం ఐలాండ్ అయితే ఇక్కడ మనం బేట్ ద్వారకా అని చెప్తారు. ఇప్పుడు దాంట్లోకి అయితే ఎంటర్ అవుతాం అనమాట. బ్రిడ్జి దాటిన వెంటనే అదైతే స్టార్ట్ అవుద్ది. అక్కడైతే మెయిన్ టెంపుల్ ఉంటుంది. దాంట్లోకి అయితే కెమెరా కానీ వీడియో కానీ ఏది అలో ఉండదు. ఇంకా మనం నార్మల్గా పర్సనల్గా వెళ్ళి దండం పెట్టుకొని రావాల్సిందే. వీడియోలో చూడడానికి అయితే ఉండదు అనమాట, తీయడానికి. అక్కడ బయట ద్వారకాలోనే అలో చేయలేదు, ఇక్కడ మెయిన్ దాంట్లో అస్సలు అలో చేయరు. అదైతే వచ్చేసి బేట్ ద్వారకా అనమాట. ఐలాండ్ అంతా ఉంది కదా సముద్రం దగ్గర. ఇప్పుడు అక్కడ వెళ్ళే సముద్రం దగ్గర మొత్తం కింద మునిగిపోయింది అనమాట ద్వారకా మొత్తం. అది స్కూబా డైవింగ్ చేసే వాళ్ళకైతే ఈజీగా కనపడుతుంది, మనం చూడలేము ఇక్కడి నుంచి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే బోట్స్ రన్నింగ్లో లేవు. మామూలుగా అయితే స్కూబా డైవింగ్, బోట్ రైడింగ్ అన్నీ అయితే అలో ఉంటాయి ఇక్కడ. మరి ఎందుకు ఇప్పుడు అలో లేదో తెలియదు. మొత్తం బోట్స్ అన్నీ స్టాప్ అన్నమాట. అయితే ఇప్పుడు ఎంటర్ అయిపోయినాం. ఓకే, నేనైతే అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఆ బోట్ దగ్గరికి ఏదన్నా ఉందేమో బోట్లో ఎక్కడానికి. ఇప్పుడైతే మనం ఐలాండ్ మీదకి అయితే ఎంటర్ అయిపోయినాం అనమాట. దిస్ ఈజ్ బేట్ ద్వారకా, వన్ ఆఫ్ ద డ్రీమ్ ప్లేస్ ఫర్ మీ. టెంపుల్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఎప్పుడు చూడలే నేను, యూట్యూబ్లో కానీ చూడలా. ఇప్పుడు చూడాలి ఇక్కడ వెళ్ళి. టెంపుల్ దగ్గరికి వెళ్ళి టెంపుల్ బయట అయితే నేను వీడియో పెడతాను, మరి లోపల అయితే కుదరదు కాబట్టి పెట్టలేను. మనమైతే ద్వారకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. అటు సైడ్ అయితే ద్వారకా రియల్ టెంపుల్ అయితే ఉంది. ఇక్కడైతే వీళ్ళు ఫోన్లు కెమెరాలు ఏదైతే అలో లేదు ఇక్కడ పెట్టేయాల్సి అని చెప్తున్నారు. ఇదైతే బోర్డు ఉందిగా, 5 రూపీస్ అంట ఫోన్కి అంది. ఇక్కడైతే కొనుక్కోవడానికి, తినడానికి, తాగడానికి అయితే అన్నీ ఉన్నాయి, జ్యూసెస్ అన్నీ. ఇక దీని నుంచి అయితే ఫోన్లు అన్నీ ఇక్కడ అప్పచెప్పేసి అక్కడికైతే వెళ్ళిపోవాలన్నమాట దర్శనానికి. అక్కడైతే కెమెరా అయితే అస్సలు అలో లేదు. ఓకేనా, నేనైతే ట్రై చేసిన ఇక్కడ నుంచి టెంపుల్ ఏమైనా కనబడుతుందేమో వీడియో తీద్దామని. లేదు, లోపల ఉంది ఎక్కడో టెంపుల్. ఇంకా ఫోన్ పెట్టేసి వెళ్ళిపోవాలి. రిటర్న్ వచ్చిన తర్వాత నేనైతే ఇంకేమన్నా ఉంటే నేను వీడియో తీసి పెడతా. ఓకేనా, అయితే ఇక్కడ నుంచి ఇక్కడ మొబైల్స్ అన్నీ అయితే పెట్టాలి. నేనైతే ఆడి వరకు తీసుకెళ్ళి లోపలికి వెళ్ళకుండా వీడియో, అంటే మెయిన్ ద్వారం ఉంటుంది కదా గుడిది, టెంపుల్ది, అది ఒకటైతే వీడియో తీసేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేసి ఫోన్ పెడతాను అనమాట. ఇప్పుడైతే అది మెయిన్ టెంపుల్ అయితే చూపిస్తుంది చూడండి ద్వారము. ఇక్కడైతే కొనుక్కోవడానికి అన్నీ చాలా ఉన్నాయి. దీని నుంచి ఇట్లా స్ట్రైట్గా కిందికి వెళ్తే బోటింగ్ అనేది ఉంటుంది అనమాట. ఎవరన్నా బోటింగ్ రైడ్స్ చేయాలన్నా అలాంటివి అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే క్లోజ్ ఉంది, మరి దేనివల్ల తెలియదు. మొత్తం అయితే క్లోజ్ ఉంది. బోటింగ్ కానీ క్రూజ్ షిప్ అలాంటివి ఫుల్ ఎంజాయ్ చేయడానికి. ఇంకోటి అయితే స్కూబా డైవింగ్ కూడా ఉంటుంది ఇక్కడ. వాళ్ళైతే ఇప్పుడు నాట్ అలౌడ్ అనమాట. మరి అక్టోబర్ నుంచి మార్చ్ వరకు అయితే బెస్ట్ విజిటింగ్ అని చెప్పారు. అక్టోబర్, నవంబర్, ఐ థింక్ నవంబర్, డిసెంబర్ అయితే బెటర్ అనుకుంటా. ఆ టైంలో అయితే అన్నీ ఓపెన్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేసి ఇదైతే మెయిన్ ద్వారం అయితే ఇది మెయిన్ టెంపుల్కి. ఇంకా అక్కడి నుంచి అయితే లోపలికి ఫోన్లు ఏమి ఉండకూడదు, సింగిల్గా వెళ్ళిపోవాలి నార్మల్గా అన్నీ వదిలేసి. ఇప్పటి వరకు అయితే ఎవరైతే ఫోన్లు అడగ ఇక్కడి వరకు అక్కడి నుంచే వితౌట్ ఫోన్ అయితే వెళ్ళిపోవాలన్నమాట. లోపలైతే కెమెరా అదేం అలో లేదు. ఇదైతే మెయిన్ అనమాట కృష్ణుడిది. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత అయితే వీడియో స్టార్ట్ చేస్తా. ఓకేనా, అది ఎప్పుడైతే దర్శనం అయిపోయిందనమాట. ఇటు సైడ్ నుంచి ఎంటర్ అయిపోయి ఇక్కడ ఒక సందు ఉంది కదా, ఇక్కడ నుంచి అయితే ఎగ్జిట్ అవుతారు. నాకైతే దర్శనానికి అయితే 2 hours పట్టింది టైము. లోపల మాత్రం టెంపుల్ అయితే సూపర్గా ఉంది. దేవుని చూసినప్పుడు మాత్రం ఆ ఫీలింగ్ అయితే ఇంకొక రేంజ్ అసలు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఇప్పుడే దర్శనం అయిపోయింది. నెక్స్ట్ అయితే ఆటోలో ఎక్కేసి నేనైతే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి, ఆ ట్రైన్ అయితే 3:55కి ఉందన్నమాట. ఇంకా కాలేజ్కి అయితే వెళ్ళిపోవాలి మేము. 8-9 కల్లా అయితే వెళ్ళిద్ది అది. ఓకే, ఈ వ్లాగ్ అయితే నచ్చినట్టయితే, మీరు నచ్చిందే అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా ఫన్గా యాడ్ చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల. బట్ ఏం చేయలేము. నెక్స్ట్ టైం నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అయితే వ్లాగ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, దెన్ బాయ్.